మామూలుగా హీరోయిన్లు అంటే అవసరం అవకాశాన్ని బట్టి గ్లామర్ షో చేయాల్సిందే. కానీ కీర్తి సురేష్ లాంటి కొందరు ముద్దుగుమ్మలు గ్లామర్ షోకు దూరంగా ఉంటారు. కానీ ఇప్పుడు చేస్తున్న కీర్తి వేరే అని చెప్పాలి. అయితే లేటెస్ట్ గా కీర్తి పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఇప్పటి వరకు కీర్తి సురేష్ ని హోమ్లీ బ్యూటీగానే చూశారు తమిళ తెలుగు ఆడియన్స్. కానీ మిగతా వాళ్ళకంటే నేనేం తక్కువ అనుకుందో ఏమో గానీ మెల్లిమెల్లిగా గ్లామర్ డోస్ పెంచడం స్టార్ట్ చేసింది కీర్తి పాప. అసలు సర్కార్ వారి పాటతోనే యూటర్న్ తీసుకుంది కీర్తి. అయితే సినిమాల కంటే సోషల్ మీడియాలోనే వరుసగా ఫోటో షూట్స్ చేస్తోంది. ఎప్పటికప్పుడు డోస్ పెంచుతూనే ఉంది. కీర్తి ఊహించని స్క్రీన్ షో చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు చూడని కీర్తి భారీ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది. ప్రస్తుతం తమిళ మలయాళ భాషల్లో కొన్ని సినిమాలు చేస్తోంది కీర్తి సురేష్. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. వరుణ్ ధవన్ హీరోగా తేరీ రీమేక్ తో తెరకెక్కబోతున్న బేబీ జాన్ సినిమాతో హిందీలో అడుగు పెట్టబోతోంది కీర్తి. అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఖలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ ఏకంగా 4 కోట్లు తీసుకుంటుందని సమాచారం. మామూలుగా అయితే కీర్తి సురేష్ పారితోషికం 2 కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. కానీ హిందీ సినిమా కోసం 4 కోట్లు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో కీర్తి గ్లామర్ డోస్ కాస్త గట్టిగానే ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే కీర్తి పెళ్లి గురించి పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఫలానా వారితో ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి అంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా కీర్తి సురేష్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పెళ్లికి వెళ్తూ సెల్ఫీ దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్లికి సిద్ధమైనప్పుడు సెల్ఫీ తప్పనిసరి అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో కీర్తి పెళ్లికి రెడీ అయిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి కీర్తి ఎప్పుడు పెళ్లి పీటలెక్కబోతోందో చూడాలి. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నారు, రేడికల్ కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.